చూడండి, ఎంతో కమ్మగా ఉండే రంజాన్ స్పెషల్ బొంబాయి రవ్వ పాయసం అండి. ఎంత ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా హాయిగా తాగుతారు. కమ్మగా ఉంటుంది నోటికి. ఎంతో ఈజీగా చేసుకునే రవ్వ పాయసం, ఫిర్నీ అని కూడా అంటారు దీన్ని. ఇంట్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. వేడి చల్లారక ముందే తాగండి, చాలా బాగుంటుందండి. నోటికైతే కమ్మగా ఉంటుంది. ఇంక ఈ ప్రాసెస్ అయితే చేసేద్దాం అండి. ముందుగా అయితే రవ్వ పాయసానికి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లకి జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. మాడకుండా కొద్దిగా కలర్ మారేలాగే తీసేయండి. ఆ వేడి మీద పూర్తి కలర్ అయితే వచ్చేసిద్ది. ఎక్కువసేపు పెట్టినా జీడిపప్పు మాడిపోతుంది. ఇందులోనే ఒక 2 స్పూన్లకి కిస్మిస్ అండి. బొంబాయి రవ్వ పాయసం అయితే పండగలకి వాటికి చేసుకుంటారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రవ్వ పాయసం కూడా ఒకసారి అయితే ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు అయితే ఎగిని ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఒక అరకప్పుకి వచ్చేసి బొంబాయి రవ్వ అండి. అది కూడా ఈ నేతిలో వేయించుకోవాలి. బాగా పచ్చి వాసన పోయి మనకి దూరగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఒక 4 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. 3-4 నిమిషాల్లో రవ్వ అయితే బాగా మనకి ఫ్రై అయ్యిద్ది. సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. రవ్వ అయితే బాగా వేగింది. ఇప్పుడు ఇందులో ఒక 4 కప్పులకి వాటర్ అయితే పోసుకోవాలండి. రవ్వ బాగా ఉడికిందాక తిప్పుతూనే ఉండాలి. ఉండలు కట్టుకోకుండా తిప్పుతూ ఉండాలి. చూడండి, రవ్వ అయితే ఉడికింది, చిక్కబడింది. ఇప్పుడు ఇందులో ఒక కప్పుకి వచ్చేసి పంచదార, స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గి చేసుకోవచ్చండి. ఆ స్వీట్ తినేది మన ఇష్టం మీద వేసుకోవచ్చు. యాలకులు ఒక 3 యాలకులు అండి, కచ్చాపచ్చిగా దంచి అవి కూడా వేసాను. రవ్వ అయితే దగ్గరికి పడిందండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. అర లీటర్ పాలు అయితే కాచి పెట్టానండి. ఇవి కాస్త చల్లారాక రవ్వలో అయితే పోసుకోవాలి. కాచి పెట్టిన పాలు అయితే చల్లారినాయండి. అవి అయితే ఇప్పుడు 1/2 లీటర్ పాలు అయితే పోస్తున్నానండి. 1/2 లీటర్ పాలు. ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కొన్ని వేస్తున్నా. చూసారు కదండి, ఇంతేనండి. ఎంతో ఈజీగా రవ్వ పాయసం రెడీ అయిపోయింది.
చివరిగా కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందాం. ఒకసారి అయితే అలా కలుపుకుంటే కుంకుమ పువ్వు పాలల్లో అయితే కలిసిపోయిద్ది. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో బొంబాయి రవ్వ పాయసం. దీన్ని ఫిర్నీ అని కూడా అంటారు. పండగలకి ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో మీ పిల్లలకి మీ వారికి పెట్టండి. మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం.